నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేరూరుపాడు తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ ఆలయాన్ని శుద్ధి చేసిన టీడీపీ నేతలు. పేరూరుపాడు శ్రీ నాగ మునీంద్ర స్వామి తిరునాళ్ల మహోత్సవంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. నాగ మునీంద్ర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గుడి ఆధునికీకరణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన పెరగాలని, పురాతన ఆలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. వినుకొండపట్నం శ్రీనివాస నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో భారీ కల్తీ జరిగినట్లు వెలుగులోకి రావడం, స్వామివారి ప్రసాదంలో స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా పామాయిల్, ఇతర రసాయనాలు కలిపిన ద్రవాన్ని వినియోగించారని సిట్ విచారణలో స్పష్టమవ్వడంతో భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడాన్ని భక్తులు మహాపాపంగా అభివర్ణిస్తున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ప్రసాదం తయారీలో వాడింది నెయ్యి కాదని, అది పామాయిల్, కెమికల్స్ మిశ్రమమని అధికారులు తేల్చారు. ఈ అపవిత్రతను తొలగించేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రీ రాజ్యశ్యామలాదేవి గుప్త నవరాత్రులు ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది, ఎక్స్ ఏజీపీ నలబోతు రామకోటేశ్వరరావు విచ్చేసి ప్రారంభించారు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వినుకొండ పుర ప్రముఖులకు, పురస్కార గ్రహీతలకు, ఆలయ కార్యనిర్వాహక, నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజులు మాల్యాద్రి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, ఎంఈఓ సయ్యద్ జఫ్రుల్లా, జిల్లా కోఆర్డినేటర్ అసిస్టెంట్ ఆలా శ్రీనివాసరావు, ఎక్సైజ్ సిఐ దేవర శ్రీనివాసరావు, నిశంకర శ్రీనివాసరావు, నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ పల్నాడు జిల్లా చైర్మన్గా బాధ్యతలు అప్పజెప్పిన శుభ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లాయర్ రామకోటేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలో సేవా దృక్పథం చేసేవారికి అటు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు సన్మానించడం మంచి శుభపరిణామం అన్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.